It was at this moment that he knew. He fucked up. రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను గొరిల్లా 450 టెస్ట్ డ్రైవ్ చేయడానికి వచ్చిన. దిస్ టైమ్ రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ అ బీస్ట్. అసలు ఈ బైక్ ఎంత మంచిగా ఉందంటే ఆ రైడింగ్ కంఫర్ట్, ఆ హ్యాండ్లింగ్, ఆ లుక్స్ నెక్స్ట్ లెవెల్. అంతే. ఈ ఇంజిన్ 40 bhp పవర్, 40 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నాకు ఇందులో మెయిన్ గా రైడింగ్ పోస్చర్, రైడింగ్ కంఫర్ట్ నచ్చింది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. రాయల్ ఎన్ఫీల్డ్ లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్రేకింగ్. ఇందులో బ్రేకింగ్ ఇంప్రూవ్ చేసిన అనుకున్నా గానీ సేమ్ GT650 లానే ఉంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు మధ్యలో వెనక బ్రేక్ పడదు. దీనికి కాంపిటీటర్స్ ట్రయంఫ్ స్పీడ్ 400 ఉన్న డ్యూక్ 390. గొరిల్లా 450 తో కంపేర్ చేస్తే ఈ టూ బైక్స్ సీసీ తక్కువ అయినా కూడా ఈ టూ బైక్స్ గొరిల్లాని అవుట్ స్టాండ్ చేస్తాయి. ఇది ఈజీగా థర్డ్ గేర్ లోనే 100 above రీచ్ అవుతుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 దీనికన్నా తక్కువ సీసీ అయినా సేమ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు కంఫర్ట్ ఉన్న టార్క్ కావాలంటే గొరిల్లా తీసుకోండి. స్టైల్ అండ్ వాల్యూ ఫర్ మనీ కావాలంటే స్పీడ్ 400 తీసుకోండి. ట్రూ అగ్రెసివ్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే డ్యూక్ 390 తీసుకోండి. నెక్స్ట్ ఏ బైక్ టెస్ట్ రైడ్ చేయాలో కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్.